ఐరా ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మన గణపయ్య ఉత్సవాలు 9 రోజులైనా స్వామివారు భూలోకానికి వచ్చి 11 రోజులు చేసే హడావిడి మామూలుగా ఉండదు కదండి. మరి గణపతి నవరాత్రులు అంటేనే అలా ఉంటుంది. నవరాత్రులనే కానీ 11 రోజులు 16 రోజులు కూడా పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. విఘ్నేశ్వరుణ్ణి అంత చక్కగా కొలుచుకుంటాం మనం. చాలా మనకి సాంప్రదాయంగా సంవత్సరాల నుంచి ఈ ఆచారం వస్తూ ఉందండి. ఇక్కడ గద్దలగుంటలోని బాయిమెట్ట దగ్గర ప్రతిష్ఠించిన గణనాథుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి వివరాలు తెలుసుకోవాలని ఉంది కదా. నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. మరి అక్కడికి వచ్చేసాం కదా, కమిటీ మెంబర్స్ ని అడిగి తెలుసుకుందాం. వచ్చేసేయండి. స్వామివారైతే చాలా వినూత్నంగా ఉన్నారండి. ఏంటి అనుకుంటున్నారా? మామూలుగా మన గణపయ్య పక్కన శివపార్వతులు లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగ కొలువుదీరి ఉంటారు కదండి. కానీ ఈసారి వచ్చేసి రాములు వారు స్వామివారితో కొలువుదీరి ఉన్నారండి. చాలా డిఫరెంట్గా ఉంది. అంతేకాదండి, మనకి స్వామివారిని చూసినప్పుడు కిరీటం మీద ఆ తొండం మీద వచ్చేసి మగ్గం వర్క్ తోటి వర్క్ చేస్తున్నారండి. చాలా చాలా అందంగా ఉంది. మోతీ వర్క్ అలానే స్టోన్ వర్క్ కుందన్ ఉందండి. అంత ఇంత అని చెప్పకూడదు, మీరే కళ్ళతో చూస్తున్నారు కదా స్వామివారిని ఎంత అందంగా ఉన్నారో. చూసారు కదా, స్వామివారిని దర్శించుకొని ధన్యులం అవుదాం. వచ్చేయండి. అందరికీ నమస్కారం. మన గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి కదండి. మరి ఆ ఉత్సవ కోలాహలాన్ని చూడడానికి నేను వచ్చేసానండి. ఎక్కడెక్కడ మన విఘ్నేశ్వరుల్ని ప్రతిష్ఠించారో చూడడానికి నేనైతే రెడీ అయ్యానండి. మీరు కూడా ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు? వచ్చేసేయండి. నాతో పాటు ఐరా ఛానల్ ప్రేక్షకులు కూడా స్వామివారిని దర్శించుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం గద్దలగుంటలోని బాయిమిట్ట సెంటర్లో గణేశుణ్ణి ప్రతిష్ఠించారండి. ఇక్కడ కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి విషయాల గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకుందాం. ఓకే, నమస్తే అండి. మనం ఐరా ఛానల్ నుంచి వస్తా ఉన్నాము. ఇక్కడ కమిటీ మెంబర్ చక్కగా వివరించే వాళ్ళు ఎవరున్నారు? మీరేనా శ్రీనివాస్ గారు? రండి, ఇక్కడికి వచ్చేసేయండి. సార్ నమస్తే సార్. సార్, ఇప్పుడు ఇక్కడ విగ్రహం ప్రతిష్ఠించారు కదా, ఈ 9 రోజులు అని అనుకున్నారా, లేకపోతే ఎన్ని రోజులు స్వామివారిని? 11 రోజులు ఈ కార్యక్రమాన్ని ఈ ఏరియా ప్రజానీకం చేత ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసే కార్యక్రమాన్ని ఇప్పుడు కూడా పూనుకుంటున్నారు. ఇక్కడుండే యూత్ గత 23 సంవత్సరాల నుంచి కూడా 90% సొంత డబ్బులతోటి ఇక్కడ ఉండే కొద్ది మందితోటి కొద్ది అమౌంట్ కలెక్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని కూడా ప్రతి వినాయక చవితి సందర్భంగా చేస్తున్నారు. ముందుగా ఈ వినాయక చవితి సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా 145 కోట్ల జనాభా అందరికి కూడా ఇక్కడి నుంచి గద్దలగుంటపాలెం ఒంగోలు నుంచి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఈరోజు హిందూ మతం అనేది చాలా వెనకబడే పరిస్థితి ఉంది. కానీ హిందూ మతాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈరోజు సనాతన ధర్మం రూపంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఈ దేశ ప్రజలందరూ కూడా ఒక దిక్సూచిగా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు వినాయక చవితి అనేది ప్రతి ఒక్క హిందూ పండుగల్లో చాలా కీలకమైన భాగంగా పాటిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు హిందూ పండుగల్లో ఏ కార్యక్రమం ముందుగా తీసుకున్నా కూడా ముందుగా వినాయకుడిని పూజించి ఆ తర్వాత కార్యక్రమాన్ని మనం కొనసాగించే దిశగా ఈ హిందూ మతం మాత్రం ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే ఈరోజు చాలా దేశాల్లో కూడా హిందువులు అనేది చాలా అవతల అన్య మతస్థుల నుంచి కూడా హిందూ మతంలో కూడా మారుతున్నారు. ఈరోజు అమెరికా తీసుకున్నా కూడా, ఇంగ్లాండ్ తీసుకున్నా కూడా ఒక్కొక్క మతం అంతరించిపోయి పాత సనాతన ధర్మంతో హిందూ మతంతో కూడా ముందుకు పోతుందని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మన అగ్రపూజ్యులు విఘ్నేశ్వరుడి గురించి చక్కగా, అలానే మన సాంప్రదాయాల గురించి కూడా మాకు చక్కగా వివరించారు సార్. చాలా థ్యాంక్ యూ. మన గణేశుణ్ణి ఎక్కడి నుంచి తెచ్చారండి? ఇవి వీళ్ళు చాలా మంది మెయిన్ ఇట్లాంటి వ్యక్తులు చాలా మంది కూడా యూత్ అండి. ఈరోజు యూత్ అబ్బాయి చిన్న వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ వాస్తవంగా కూడా నా పాత్ర కూడా తక్కువేనండి. మెయిన్ పాత్ర వాళ్ళది ఎప్పుడు కూడా సొంత డబ్బులతోటి దగ్గర 2 లక్షల రూపాయలతోటి హైదరాబాద్లో నుంచి విగ్రహం ఎప్పుడు కూడా తెస్తుంటారు. చాలా ఉత్సాహభరితంగా వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని అందరినీ కలుపుకొని పోయే ఆలోచనతోటి ముందడుగు వేస్తూ ముందుకు పోతున్నారు. ఓకే సార్, ఓకే సార్. వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి మన ఐరా ఛానల్ తరఫు నుంచి. అలాగే ఇక్కడికి మీరు వచ్చినందుకు కూడా మీ యొక్క ఛానల్ కూడా మేము ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియపరుస్తాం ఈ కమిటీ వైపు నుంచి కూడా. థ్యాంక్ యూ సార్.
ఆ యువత తలుచుకుంటే ఏదైనా సాధిస్తుందండి. ఎందుకంటే ఈ గణేష్ మహారాజు నవరాత్రులు అంటేనే యువత ముందుంటుందండి. వాళ్ళకి నిజంగా వాళ్ళు లేకపోతే, ఎందుకంటే అక్కడ చందాలు వసూలు చేసే దగ్గర నుంచి, అలానే ఆ బుక్స్ అన్ని ప్రింట్ చేసే దగ్గర నుంచి వాళ్ళ అమౌంట్ పెట్టుకోవడం, అలానే నలుగురిని అడిగి నలుగురికి కూడా ఆ పుణ్యంలో భాగం కావాలని చెప్పి చందాల రూపంలో కూడా అందరికీ కలుపుకొని ఇలా విగ్రహాలు పెడుతూ చాలా చక్కగా చేస్తారు కదండి. దీని గురించి కూడా యువతకి మనం గట్టిగా, వాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారండి. మళ్ళీ నిమజ్జనం కూడా అది పెద్ద టాస్క్, అది కూడా చాలా చక్కగా చేస్తారు కదండి. మనం వాళ్ళందరికీ ముందుగా మీ కమిటీ వాళ్ళకి మీ తరపు నుంచి మాకు చాలా సంతోషంగా ఉంది. అలానే మహిళలు కూడా వచ్చారు. నమస్కారం అమ్మ. ఇక్కడ ఎన్ని ఫీట్ ఉందండి మన దాదాపు 18 అడుగుల విగ్రహం మనకి హైదరాబాద్ నుంచి వచ్చిందంటండి. ఇక్కడ మనకి గద్దలగుంట్లో వీళ్ళ సపోర్ట్ కూడా చాలా బాగుంది. అంటే ఇలాంటి భక్తులు అంటే మనము, ఎందుకంటే విఘ్నేశ్వరుడు ఆ విశిష్టత మన అందరికీ తెలుసు, మన తెలుగు వాళ్ళందరికీ తెలుసు. అలానే శ్రీనివాస్ సార్ చెప్పినట్లు మనం కూడా ఇలానే భక్తిగా ప్రతి సంవత్సరం అంటే 23 సంవత్సరాల నుంచి చేస్తున్నారంటే చాలా గొప్ప యజ్ఞమే అండి. అందరికీ థ్యాంక్స్ అండి. జై. మన ముందు శ్రీలక్ష్మి గారు కూడా ఉన్నారు. శ్రీలక్ష్మి గారిని అడిగి అసలు మహిళలు చాలా ముందుకు రావడం ఇంకా సంతోషంగా ఉంది. ఈ పూజా కార్యక్రమంలో ఇక్కడ ఎంతమంది మహిళలు ఉన్నారు. మన మహిళలందరికీ అమ్మ నమస్కారం అమ్మ అందరికీ. ఈరోజు మనం ఇక్కడ ఇలా చేస్తా ఉన్నందుకు మీ స్పందన ఎలా ఉందండి? మాకు చాలా బాగుంటుందండి. 23 సంవత్సరాల నుంచి చేస్తున్నాము ఇక్కడ గద్దలగుంట పాలన వినాయకుడిని పెట్టడము. చాలా బాగా చేస్తాము. ఇప్పుడు ఎక్కువ రోజులు చేస్తాం, 15 రోజులు అలాగే చేస్తాము. ఈసారి గ్రహణం అలా అన్నారని చెప్పి మేము 9 రోజులు ఈసారి 9 రోజులు, అలాగే 4వ తేదీ అన్నదాన కార్యక్రమం పెట్టి ఆ తర్వాత స్వామివారిని నిమజ్జనం చేస్తాము అన్నమాట. చాలా గ్రాండ్ గా చాలా బాగా చేస్తాము. 9 రోజులు బాగా చేస్తాం. మాకు ఇక్కడ ఏదనుకున్నా కూడా జరుగుతుంది. మీ పెళ్ళి అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 40 ఇయర్స్. 40 ఇయర్స్ అవుతుంది. అంటే 23 ఇయర్స్ నుంచి. అంటే మీరు ఈ ఊరేనా? ఇక్కడేనండి, మేము ఇక్కడే పుట్టి పెరిగాము, ఇక్కడే ఉంటాం, ఇక్కడే స్థానికులము, ఇక్కడే చేస్తాం. మన గద్దలగుంట పాలెంలో ఇక్కడ మేము పెట్టి చాలా ఏళ్ళు అవుతుంది. ప్రతి సంవత్సరం బాగా జరుగుతుంది ఇక్కడ. కానీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఇక్కడ ధనలక్ష్మి గారు అండ్ ఫ్రెండ్స్ అందరు కలిసి ఇక్కడ ఒక మంచిగా 23 సంవత్సరాలు అంటే కాదండి, చిన్న విషయం అసలు కాదు. ఈ స్వామివారి ఇక్కడ మేడం వాయిస్ వస్తుందా? ఓకే, పవర్ఫుల్. థ్యాంక్ యూ మ్యామ్. అందరూ చాలా చక్కగా సపోర్ట్ చేశారు. నెక్స్ట్ ఇయర్ కూడా నేను మళ్ళీ మీతోటి కలిసి, అంటే మహిళలతోటి మనది ఐరా ఛానల్ అనేది ఒక మహిళలతోటి రన్ అవుతుందండి. అందరికీ గేమ్ షోస్, అలానే వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడం, అలా మీ వంటలు కూడా నాకు టేస్ట్ చేయిస్తే ఇంకా సంతోషం. దానికి కూడా గిఫ్ట్స్ అన్ని ప్లాన్ చేస్తా ఉన్నాను. త్వరలో మీ ముందుకు మళ్ళీ రావాలని ఆశిస్తున్నాను. అందరికీ ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఐరా ఛానల్ ద్వారా హల్చల్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే 8885197666కి వాట్సాప్ చేయండి.